ఇప్పుడు నేను ఏమనాలే గెటప్ సీన్ అనాలా లేకుంటే రాజు యాదవ్ తమ్మే అనాలా? గెటప్ సీన్ ఆల్వేస్ మై ఫేవరెట్. సో రాజు యాదవ్ అన్నారంటే సినిమా అంత బాగా నచ్చినట్లే కదా. నేను చూసినానే ఒక్కొక్క సీను నువ్వు పొక్కిలు చేస్తున్న భూమి అంతా ఇట్లా మూతితోని గుద్దితే అడవి పంది గుద్దినట్టు గుద్దుకొని పోతున్నా. అది చేయనీకే మళ్ళా నీ ఫేస్ ఇట్లా అవుతుందని చెప్తుండే నాను. అంటే ఇది వెరీ టిపికల్గా అన్న. ఇప్పుడు నవ్వుకుంటూనే ఉండాలి, అందులో మళ్ళీ కోపం కనపడాలి, బాధ కనపడాలి. ఇట్లాంటి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ నటించడం వేరు, జీవించడం వేరు అన్న. ఇప్పుడు కమల్ యాక్షన్ అందుకే అన్నాం మనం. కమల్ యాక్షన్, కమలాసన్ కమల్ యాక్షన్, పార్వతి మెల్టల్, అంకిత ఖరాత్. ఏంటి కారట్లు వస్తారా? పోస్ట్ కారట్, పెళ్లి కారట్, కరాట్ వస్తుందా? నట్ షుడ్ బి రోలా మంచిగా మాల్ ఇట్లా సెలెక్ట్ చేయడానికి ఎట్లా దొరికిందే మళ్ళీ? కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయి అన్న, అందులో ఈ అమ్మాయి చూడగానే నాకు బాగా అనిపించింది, వెంటనే సెలెక్ట్ చేశాను. మళ్ళీ మాట్లాడడానికే ఇబ్బంది, కొంచెం డైలాగ్ ఇవ్వడానికి. అంటే రాసిస్తే తను గట్టిగా ప్రిపేర్ అయిపోయి లొకేషన్కి వచ్చి వెంటనే వేసేదన్న. అందరూ ఇక జై షియా చేసిండే కథం అన్నా కూడా జబ్బడా చేస్తాడా అది. ఏంటి అంకిత ఖరాత్ పట్టుకుని ఏమంటున్నావు? సింగిల్ టేక్ ఆర్టిస్టు కానీ 100వ టేక్ ఓకే అవుతుంది. మొన్న నీది ఎంత అది ఇంట్లో హనుమంతుంది వచ్చిందిగా, సంతువాన్లో నా లెక్క పెట్టినావుగా మంచిగా పిల్క చుట్టేసినావు. అప్పుడు ఎప్పుడు 70s ఉన్నట్టు. సారథి గారు ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఆయన టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఆమె గురించి ఎప్పుడు నిజరా అసలు మాట్లాడాలి. బోలో నా అంటే ఏం బోలో? ఇప్పుడు టీజర్ अच्छा लगा? हाँ बहुत अच्छा, मैं अच्छी लगी? तुम देखे तो बोल रहे मैं. నిజంగా నీకు ఏందో దేవుడు వరం ఇచ్చినట్టు నవ్వు ముఖానికి నవ్వు కథనే వచ్చింది. ఈ సినిమా కథ తీసుకున్నప్పుడు పైసలు పెట్టేట ఆయన మెయిన్. అవును. నువ్వేం చెప్పినావు? అరే ఏం చెప్పినావు రా చకాయ బుచ్చకాయ ఏమో చెప్పినావు. చెప్పినప్పుడు ఇట్లా చెప్పినావు, ఇదేందరా బాయ్ ఇంత ఖర్చు అవుతుంది అన్నాడా? మళ్ళీ రియల్ స్టోరీని చాలా రియలిస్టిక్గానే మనం సినిమా చూపించాలి అనేది ఫస్ట్ నుంచి నేను అనుకున్నాను. ఇది రియలిస్టిక్ చేద్దామని చెప్పి మా ప్రొడ్యూసర్స్ చెప్పిన ప్రశాంత్ రెడ్డి అన్న, రాజేష్ కల్లేపల్లి చెప్పిన తర్వాత చేసుకుంటూ వెళ్తున్నాము. వాళ్ళు కూడా ఒక డైరెక్టర్ లాగానే ఆలోచించి తప్ప ప్రొడ్యూసర్ లాగా ఆలోచించలేదు. सीनू भाई के लिए उन्हें कैसा करते लोकेशन में हर आदमी को एक टेस्ट बताते हो, अरे ऐसा अच्छा है, ये खाओ अच्छा है, ये मिला के खाओ, ये मिक्स करो. He's talking about food, right? Yeah, food, right. Oh yeah. ఫుడ్ అంటే నేను బెండకాయ ఏదో మా వైఫ్తో వండి తీసుకొచ్చాను. Yes. కడుపుకు అన్నం పెడతాడు మనోడు. మంచిగా నడవాలి, ఇంకో సినిమా తీయాలి, ప్రొడ్యూసర్ పైసలు రావాలి, మనకు యాక్షన్ రావాలి, డైరెక్టర్ పేరు రావాలి, నంది గింది అన్ని అవార్డులు వచ్చేసేయాలి. అంతే అన్న. మంచిగా ఆయనకు బీరువాని ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బట్ ఇంత చెప్పిర్రు, ఇంత విష్ చేసిర్రు, అడగగానే వచ్చిర్రు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి ఎట్లా వచ్చిర్రు సేమ్ మన ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం కదా, ఆ ఈవెంట్ కూడా మీరు రావాలి. తప్పకుండా. బట్ ఈవెంట్లు ఏంటంటే అన్న, మీరు లోపల రాగానే మస్తు ఒక 200 మంది 300 మంది ఉంటారన్న, మీరు ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలన్నాడా? మళ్ళీ అందులో ఏం లేదు. మోటివేషన్ స్పీచ్ అంటే ఇప్పుడు దొడ్డుగాయన గురించి అట్లే కదన్నా, అలానే కాదన్నా చెప్తాను. స్పీచ్ ఏంటంటే, వచ్చిన 200 మందికి ఒకటే చెప్తున్నా, ప్రతిరోజు 11 గంటలకు తీసుకోపోరు బయటికి. ఆ 200 మంది కుక్కలు తీసుకొచ్చారన్న, అవి మోషన్ ప్రాబ్లం అన్న వాటికి. ఈ లంగా కథలన్నీ నాకు చెప్పకు. అంటే రావద్దని చెప్తున్నా. ఇప్పుడు నేను ఏం చెప్పినా, కుక్క అనేది 11 గంటలకు కొద్దని చెప్పిన. సరే అన్న, ఇదొద్దు, ఈ ఈవెంట్కి వద్దు. May 24 ఉదయం రాజు యాదవ్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరు మన గల్లీ మొత్తం అందరిని తీసుకొని మీరు రావాలి. రండి పోయి కొల్ల చెప్తున్నా, దిల్ కొలాయించి నేను. సత్య యాదవ్, మన రాజు యాదవ్ ఏకదమ్ వస్తున్నాడు, నవ్వుకుంటానే ఏడిపిస్తాడు. వచ్చి మీరు దీవించి పోవాలి భయ్. సత్యాద్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. పిలిచినంటే అట్లా వచ్చినావు, అండ్ నీ లవ్కి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. మళ్ళా మనం కలవాలి, చేయాలి అన్నా. పొక్కిలు చేద్దామే. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం.
మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.